హాయ్ అందరికీ. ఇక మార్నింగే పిల్లల్ని స్కూల్ కాడ వదిలేసి వచ్చి అంతలోపుడు ఇక వాళ్ళు వచ్చేంత వరకు వంట ప్రిపేర్ చేసేస్తే వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఆకలి ఆకలి అంటారు. వాళ్ళ కోసం నేను ఆల్రెడీ వేడివేడి అన్నం వండేసాను, గోంగూర పచ్చడి చేశాను. ఇదేమో కొబ్బరి కారం ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీలకైనా దోశలకైనా అన్నంలోకైనా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కానీ మెయిన్గా ఏంటంటే అసలుకి నేను ఇంతకుముందు హాయ్ అందరికీ. ఇక మార్నింగే పిల్లల్ని స్కూల్ కాడ వదిలేసి వచ్చి అంతలోపుడు ఇక వాళ్ళు వచ్చేంత వరకు వంట ప్రిపేర్ చేసేస్తే వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఆకలి ఆకలి అంటారు. వాళ్ళ కోసం నేను ఆల్రెడీ వేడివేడి అన్నం వండేసాను, గోంగూర పచ్చడి చేశాను. ఇదేమో కొబ్బరి కారం ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీలకైనా దోశలకైనా అన్నంలోకైనా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కానీ మెయిన్గా ఏంటంటే అసలుకి నేను ఇంతకుముందు అసలుకి మెయిన్గా నాకు చిన్న చిన్న దానికి కోపం బాగా వచ్చేది. ఎవరైనా ఏదైనా మాట అంటే అసలు నేనేం తప్పు చేసినా నన్ను మాటలు అన్నారు, మొత్తం వాళ్ళనైతే వాళ్ళు ఒక మాట అంటే నేను 10 మాటలు అనేదాన్ని. అలా అని అసలు మొత్తానికి నాకేమైందంటే హెడేక్ వచ్చేసింది ఫుల్. ఆ హెడేక్ వల్ల నా ఎన్ని ట్యాబ్లెట్స్ వేసినా ఏది వేసినా కానీ వాళ్ళు అన్నది ఎప్పుడో ఉంటుంది, కానీ నేను ఆలోచించేది మాత్రం రోజు అదే ఆలోచన ఉంటుంది నాకు. అట్లెట్లా అన్నారు అనేసి నేను గింజుకునేదాన్ని అసలుకి. దానివల్ల ఫుల్ హెడేక్ వచ్చేసేది. ఇక హాస్పిటల్కి వెళ్తే కూడా ఎక్కువ అసలుకి మెయిన్గా నాకు చిన్న చిన్న దానికి కోపం బాగా వచ్చేది. ఎవరైనా ఏదైనా మాట అంటే అసలు నేనేం తప్పు చేసినా నన్ను మాటలు